జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. హల్లెలూయా. మన సృష్టికర్తలు పరస్పరతగా చేద్దాం. అందరూ బాగున్నారా? దేవుడు ఇచ్చినటువంటి మహాత్మను బట్టి దేవుడు మనల్ని ఎంతో బలపరిచి సహాయం దయచేసి కృప చూపి ఏప్రిల్ మాసం అంతా కూడా మనల్ని దేవుడు కాచి కాపాడాడు. అవునా కాదు? కాబట్టి మనం ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాం. ఆయన సన్నిధిలో బలపరుస్తూ స్థిరపరుస్తూ మనమైనటువంటి వ్యక్తులు ఉండగా ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి పాటలు పాడి కీర్తించి మహిమపరిచినటువంటి బిడ్డలందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయము
మత్తయి సువార్త 6వ అధ్యాయము మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుంచి మమ్మల్ని తప్పించుము. మనుషుల యొక్క అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. హల్లెలూయా. చూడండి ప్రియమైన యేసుక్రీస్తు వారు మనకు నేర్పినటువంటి ఒక మంచి మాట ఏంటి కదా, మన శత్రువును కూడా ప్రేమించాలి, మన శత్రువును కూడా క్షమించాలి, మన శత్రువును కూడా ఆదరించాలి, మన శత్రువును కూడా ఏం చేయాలి, నీ తోటి సహోదరుడిగా భావించుకొని నీ యొక్క పనులన్నిటిలో కూడా అతనికి సంతోషాన్ని కలిగింపజేసేటటువంటి బిడ్డగా ఉండాలి. అలాంటప్పుడు నువ్వు శోధనకు గురి కాకుండా దేవుడు నిన్ను కాచి కాపాడుతాడు. హల్లెలూయా. దేవుడు తన ప్రార్థనలో నేర్పుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన ఆదరించినటువంటి వారు, ఆయన్ని బలపరిచినటువంటి వారు, ఆయన సన్నిధి సావాసాన్ని చేరినటువంటి వారికి దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు శోధనలోకి పడిపోకుండా, శోధనలోకి గురి కాకుండా, శోధనలో జయించకుండా, శోధనలో పడి మీరు దాని యొక్క ప్రభావంతో మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉండాలంటే మొట్టమొదటి మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, మీ శత్రువుని ప్రేమించగలిగేటటువంటి మనస్సు కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో. మరొకసారి వాక్యాన్ని చదువుకుందాం, అదే వాక్యాన్ని మరలా మనం చదువుకుందాము. చూడండి, మనల్ని శోధనలోనికి తేక దుష్టుడి నుంచి మమ్మల్ని తప్పించుము. మనుషుల యొక్క అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. హల్లెలూయా. మనం దుష్టత్వంలోకి వెళ్లకుండా ఉండాలంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఆశ్రయించాలి. ఎందుకనగా మనము పాపంలోను, మనము లోకంలోను, మనము మన యొక్క ప్రభావవంతమైనటువంటి మన జీవితాన్ని ఈ అన్యుల మధ్యలో గడుపుతూ ఉన్నాము. నిజమైనటువంటి దేవుని ఎదిగినటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి వారు ఆయన సన్నిధి సావాసాన్ని ఆనందిస్తున్నటువంటి వారమై, ఆయన సన్నిధిలో మనం బలపడుతున్న వారమై, ఆయనతో కలిసి మనం ప్రయాణం చేయాలని ఆశపడుతున్న వారమై ఉండగా మనము లోకం అనేటటువంటి దానిలో జీవిస్తున్న బిడ్డలమై ఉన్నాము. ఈ లోకంలో ఎవరుంటారు? అపవాది ఉంటాడు, అనాథకరమైనటువంటి దుష్ట కార్యములు చేసేటటువంటి మనుషులు ఉంటారు. ఈ లోకంలో నిజమైనటువంటి దేవుడు ఎరగినటువంటి బిడ్డలు ఉన్నారు, లేకపోతే లోకానుసారమైనటువంటి మనుషులు ఉన్నారు. వారి ఎడల మనము వారితో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి బిడ్డలుగా ఉన్నాము. ఎవరికి వారి స్వతంత్రంగా ఉండగలిగినటువంటి మనుషులము కాదు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకు అనేకమైనటువంటి దుష్టాలోచనలు, అనేకమైనటువంటి దుర్మార్గాలు, అనేకమైనటువంటి దుష్టత్వమైనటువంటి మనస్సు కలిగినటువంటి బిడ్డలు జీవిస్తూ ఉంటారు. వారితో పాటు మనం కూడా జీవిస్తూ ఉన్నాము ప్రియమైన బిడ్డలారా. కాబట్టి వారికి ఉన్నటువంటి దుష్టమైనటువంటి ఆలోచనలు, దుర్మార్గమైనటువంటి ఆలోచనలు, లోకానుసారమైనటువంటి ఆలోచనలు, లోకం అనేటటువంటి దానిలో పడిపోకుండా మనం బ్రతకగలగాలంటే మనము ఎదుటి వారిని ప్రేమించేటటువంటి మనస్సు మనలోకి రావాలి. అప్పుడే మనము మనుషులతో కలిసి జీవిస్తున్నాను, మనం ప్రత్యేకించబడినటువంటి మనుషులుగా గుర్తించబడతాం. కాబట్టి కొంతమంది అంటుంటారు, అయ్యా వాడు మంచివాడురా, వాడు చాలా గొప్పవాడురా, వాడు మంచి కుటుంబంలో పుట్టినాడురా అని అంటారు. ఎందుకని? నువ్వు చేసినటువంటి క్రియలను బట్టి, నువ్వు నడిచినటువంటి నడతను బట్టి, నువ్వు మాట్లాడుతున్న మాటను బట్టి, నువ్వు చేస్తున్న పనిని బట్టి నిన్ను నానా విధాలుగా ఈ లోకమైనటువంటి మనుషులు నిన్ను గుర్తించి నిన్ను ఒక గౌరవాన్ని ఇస్తారు. కానీ నీవు దుష్టుల ఆలోచన ప్రకారం నడుచుకుంటా వెళ్ళావనుకో, నీవు కూడా దుష్టుడిగా మారిపోతావు. నువ్వు దుష్టత్వమైనటువంటి పాపమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నావనుకో, పాపంలో జీవిస్తూ ఉంటావు. వారే నీకు సావాసులుగా ఉంటారు, వారే నిన్ను ఆదరిస్తూ ఉంటారు, వారే నిన్ను ఉన్నతమైనటువంటి వారి యొక్క జీవన విధానంలోకి నిన్ను కూడా తీసుకొని వెళ్ళిపోతుంటారు. కానీ నీవు అలా జీవించకూడదని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని హెచ్చరిస్తున్నటువంటి మాట. ఎలా ఉండాలి మరి అంతమందితో కలిసి మనం అంటే, మనము సోదర భావమును కలిగి ఉండాలి. రెండవ మాటగా చెప్తున్నాను, మనము సోదర భావముగా కలిగి ఉండాలి. ఒకటో మాటగా మనము ఆయన ఆశ్రయించిన బిడ్డలమై ఉన్నప్పుడు మనము శత్రువును ప్రేమించేటటువంటి
మనస్సు ఉండాలి. మిత్రులను ఆదరించే వారి వల్ల ఉండాలి. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ప్రకారము నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని ఒక ఆజ్ఞ చెప్పి ఉన్నాడు. ఆజ్ఞ ప్రకారం మనం ఏం చేయాలంటే ఎదుటి వారిని ప్రేమించే మనస్సు మనలో ఎప్పుడైతే వికసిస్తుందో, ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు అన్యజనుల్లో నిలబడను, లేకపోతే లోకంలో నిలబడను, నిన్ను చెదరగొట్టేవాడు ఎవ్వడో రాడు నీ దగ్గరికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దుష్టత్వంలోకి మనకు వెళ్లకుండా ఉండాలంటే, దుష్టత్వపు దురాలోచనలు మనలో కలగకుండా ఉండాలంటే, పాపం అనేటటువంటి పాపంలోకి పడిపోకుండా మనం ఉండాలంటే నీ మనసును నువ్వు కంట్రోల్ చేసుకొని నిజలక్ష్యమైన యేసును నువ్వు అంగీకరించిన బిడ్డవై ఉన్నావు కాబట్టి ఆయన రక్షణ భాగ్యంలో సమాధానము, సంతోషము, నెమ్మది, జాగ్రత్తం, సమాధానం కలిగినటువంటి, దయాళత్వం కలిగినటువంటి దేవుడు నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఆయన సన్నిధి సహవాసంలో బలపడుతున్నటువంటి బిడ్డలు కాబట్టి నీవు ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి? సమాధానమును కలిగి ఉండాలి. ప్రియదేవుడా, కానీ మనము సమాధానంతో జీవిస్తున్నాము. ఈ రోజుల్లో మనం ఎలా జీవిస్తున్నాము? ఎదుటివారు ఒక మాట అన్నాడు, మనం 10 మాటలు అంటాం. ఎదుటివాడు చిన్న మాట అన్నాడు అనుకో, మనం దాని గురించి ఎత్తి పొడుస్తూ నానా రకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఎవరైనా కావచ్చు ప్రియదేవుడా, నీవైనా నేనైనా కానీ ఈ లోకం అనేటటువంటి ఊపిలో కూరుకుపోకుండా నిన్ను నన్ను రక్షించడానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు కదా. ఆయన నీ ఎడల చూపినటువంటి ప్రేమను, ఆయన నీ ఎడల చూపినటువంటి దయను, ఆయన నీ ఎడల చూపినటువంటి కరుణను, ఆయన నీ ఎడల చూపినటువంటి కృపను నీ ఎదుటి వారి ఎడల నువ్వు చూపించగలిగితే దేవుడు ఎంతో సంతోషించి నిన్ను దురాలోచన వైపు, దుర్మార్గపు ఆలోచన వైపు, శోధనలోకి నిన్ను పడకుండా నేనేం చేస్తాడు? దేవుడు తన హస్తములతో చాపి ఆయన నీ అరచేతులతో ఆయన ఏం చేస్తాడట? నీ పాదములకు రాయి తగలకుండా నిన్నేం చేస్తాడు? పైకి లేవనెత్తుతూ ఉంటాడు. ప్రియదేవుడా, నువ్వు లోకం అనేటటువంటి ఊపిలో పడిపోకుండా, లోకం అనేటటువంటి జీవితంలో జీవించకుండా నిన్ను పరిశుద్ధమైనటువంటి జీవితంలోకి జీవించడానికి దేవుడు కృప చూపుతాడు. అలాంటి గొప్ప దేవుడే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకని మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఏమడగాలట? అయ్యా, నన్ను దుష్టత్వంలో నుంచి, లోకమైనటువంటి పాపంలో నుంచి నన్ను విడుదల కలిగజేయి ప్రభువా. నీవు సత్యవంతుడివి, యథార్థవంతుడివి, పరిశుద్ధుడివి. నీవు ఈ లోకానికి వచ్చావు, నా పాపాలను నీ మీద మోసుకొని నీవు నా కొరకు బలైపోయావు ప్రభువా. అది ఎంతవరకు నిజమో అదే రీతిగా ప్రభువా నేను లోకమైనటువంటి పాపంలో జీవిస్తున్నాను, లోకమైన శత్రువుల మధ్యలో జీవిస్తున్నాను, లోకమైనటువంటి అనేకమైనటువంటి ఆచారాల మధ్యలో జీవిస్తూ ఉన్నాను, లోకమైనటువంటి బిడ్డల వైపు నేను జీవిస్తూ ఉన్నాను. వాటన్నిటి నుంచి నేను విడుదల కలగాలంటే నీవు నాకు తోడుగా ఉండి నన్ను ఆదరించి నన్ను కృప చూపి నీ దయతో ప్రభువా నన్ను లేవనెత్తు ప్రభువా అనేటటువంటి ప్రార్థనలు చేసేటటువంటి బిడ్డగా ఉండాలి. చూడండి ప్రియదేవులారా, మనుషులు అయినటువంటి మనం ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన చేయమంటే నాకు టీవీ కావాలి, నాకు ఏసీ కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు కారు కావాలి, నాకు పొలం కావాలి, నాకు ధనం కావాలి, నాకు అవి కావాలి, ఇవి కావాలని లేనిపోయి గొంతెమ్మ కోరిక విస్తారమైనటువంటి మాటలతో మనము దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటామంట. దేవుడు చెప్తున్నాడు, విస్తారమైనటువంటి మాటలు దేవునికి హేయమైనవని చెప్పించి వాక్యం చదివిస్తుంది. ప్రియదేవులారా, ఆలోచించండి, నీకు ఏది అవసరం ఉందో అది నిజమైనటువంటి దేవునికి తెలుసు. నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచన, నీకు అవసరత, నీకు కావలసినటువంటి అక్రత నీకంటే ముందుగా గుర్తెరిగిన వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. వాటిని బట్టి నువ్వు సత్యముగా ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేసి అడిగిన వెంటనే ఆయన నీకు దయచేస్తాడు. కానీ విస్తారమైనటువంటి పదజాలంతో, గంభీరమైనటువంటి స్వరంతో ఆయన సన్నిధికి వచ్చి ప్రభువా నాకు అవి కావాలి, నాకు ఇవి కావాలి, నాకు అది చేయాలి, నాకు ఇది చేయాలి, నా పిల్లలకి ఇది కావాలి అని నువ్వు ఎప్పుడైతే నువ్వు నానా రకాలైనటువంటి ఆలోచన కలిగి నువ్వు జీవించగలుగుతావో అప్పుడు దేవుడు నీకేమీ ఇవ్వటానికి ఇష్టపడడు. ప్రియదేవులారా, ఆలోచించండి, సమస్తమును ఎరిగినటువంటి వాడు, నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనను గుర్తెరిగిన వాడు, నీ అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి దానిని ఆయన గుర్తెరిగి కనిపెడుతున్నటువంటి వాడు కాబట్టి ఆయనకి నీకేం కావాలో ఆయన నీకంటే ముందుగా తెలిసినటువంటి వాడు కాబట్టి నీకేం కావాలో వాటిని నీ సన్నిధికి వచ్చి నువ్వు మోకరిల్లి ప్రార్థన చేసి అడిగిన వెంటనే దేవుడు దయచేస్తాడు. కానీ నువ్వు విస్తారమైనటువంటి పదజాలంతో నువ్వు మాట్లాడగలిగితే దేవుడు నిన్ను కరుణించడు, కృప చూపడు, ఆయన సన్నిధికి నిన్ను చేర్చుకోడు. ప్రియదేవుడా, ఎందుకంటే లోకం అనేటటువంటి ఊబిలో పడిపోతున్నావు కాబట్టి, దేవుని యొక్క సన్నిధి సావాసంతో బలపడుతున్నావు కాబట్టి, ఆయన యొక్క
కృపలో నువ్వు జీవించగలిగితే, ఆయన సన్నిధి సహవాసంతో బలపరచగలిగితే, నీవు నిత్యము ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే మొట్టమొదట దేవుడు చెప్తున్నటువంటి మాట, నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ శత్రువుని ప్రేమించాలి, నీవు అనేకులకు ఒక ఆదర్శవంతమైనటువంటి బిడ్డగా జీవించాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ముందుకు వస్తాడు. ప్రియమైన అందుకని దేవుడు చెప్తున్నాడు, మేము దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నడవక, అపహాస్యకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానం చేయుట ధన్యులు అని దేవుడు చెప్తున్నటువంటి మాట. చూడండి ప్రియమైన, మనం ఎప్పుడు కూడా అపహాస్యకులు కూర్చున్న చోట, లేకపోతే లోకమైనటువంటి మనుషుల దగ్గర ఆలోచన చేయకూడదు, విచారించకూడదు. నీకు వచ్చిన శ్రమను బట్టి, నీకు వచ్చిన బాధను బట్టి, నీకు వచ్చిన ఇరుకును బట్టి, నీకు వచ్చినటువంటి ప్రతి దానిని బట్టి నువ్వు ఏం చేయాలంటే దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. నీకు శ్రమ కలిగి ఉండొచ్చు, నీకు బాధ కలిగి ఉండొచ్చు, నీకు నీ యొక్క మనసు గాయమైపోవచ్చు, కానీ ఈ లోకానుసారమైనటువంటి మనుషులు ఎవరు కూడా తీర్చలేనిది నువ్వు నన్ను ఆరాధన చేస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తీర్చగలిగిన వాడు. నువ్వు శోధనలో పడిపోకుండా, రోదనలో పడిపోకుండా, వేదనలో పడిపోకుండా నిన్ను పైకి లేవనెత్తగలిగిన వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన లోకం మీదకు వచ్చి 33 సంవత్సరాలు మనతో కలిసి ప్రయాణం చేసిన పాపం అంటనటువంటి వ్యక్తిగా, పరిశుద్ధుడిగా ఆయన యొక్క జీవితాన్ని కొనసాగించాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. కాబట్టి అలాంటి కృపను పొందుకోవాలి, అలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి, అలాంటి పరిశుద్ధతను జీవించాలని మన ప్రభువు మనకు లేఖనాల ద్వారా సెలవిస్తున్నటువంటి మాట. నువ్వు అలా జీవించగలిగితే, అలా నువ్వు నడవగలిగితే, దేవుడు నిత్యము నిన్ను ఆదరించి, కరుణించి, కృప చూపి, నిన్ను శోధన కానీ, వేదన కానీ, రోదన కానీ, రోగం కానీ, నొప్పి కానీ ఏది రాకుండా నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోకి లేవనెత్తగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన సన్నిధికి, ఆయన సావాసానికి సంతోషం అనేటటువంటి ఫలాలు తీసుకుని రావాలి. ఆనందం అనేటటువంటి ఫలముతో మనం రావాలి. సంతోషము దుఃఖముతో మనం రాకూడదు. ఎందుకంటే నీవు యేసుక్రీస్తుని కలిగి ఉన్నావు, ఆయన రక్షణను కలిగి ఉన్నావు, ఆయన పరిశుద్ధతను కలిగి ఉన్నావు, ఆయన సన్నిధిని ఆనందించేటటువంటి బిడ్డగా ఉన్నావు. ఆయన సన్నిధికి వచ్చి పాటలు పాడుతున్నావు, ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు, ఆయన స్తుతి గానాలతో మహిమపరుస్తున్నావు, ఆయన కీర్తిస్తున్నావు. ప్రియమైన దేవుడారా, కాబట్టి ఆయన కీర్తించేటటువంటి బిడ్డగా ఉన్న నీవు, ఆయన సన్నిధి సహవాసంతో పాల్పడుతున్న నీవు లోకమును చూసి భయపడాల్సిన అవసరం లేదు, లోకంలో ఉన్న శత్రువులను చూసి భయపడాల్సిన అవసరం లేదు, లోకంలో ఉన్నటువంటి శ్రమను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటన్నిటి నుంచి నేను విడుదల కలగజేయగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన్ని ఆశ్రయించావు, ఆయన రక్షణ భాగ్యాన్ని పొందుకున్నావు, ఆయన సావాసంలో జీవిస్తున్నావు. నిత్యము నిన్ను ఆదరించి, కరుణించి, కృప చూపి నిన్ను నడిపించేటటువంటి వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్నావు కాబట్టి నీకు భయం వలదు. నువ్వు దుష్టుల ఆలోచన చొప్పున నడవాల్సిన అవసరం లేదు, దుర్మార్గుల ఆలోచన చొప్పున నడవాల్సిన అవసరం లేదు, నీ మనస్సు అతలాకుతలం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన నీ అంతరంగంలో ఎదిగినటువంటి వాడు, ఆయన నీ ఆలోచనలు గుర్తెరిగిన వాడు, నీకు కావలసిన అవసరాలన్నీ కూడా గుర్తెరిగి ఆయన సమస్తమును సమకూర్చి జరుగును గాక అని మాట ఇచ్చినటువంటి వాడు, మాట ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు. ఆయన సన్నిధి సహవాసంలో మనం బలపడితే చాలు, అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను కూడా దీవించి ఆశీర్వదిస్తాడు. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఆయన సన్నిధిలో సావాసంలో సమాధానం ఉంది, ఆయన సన్నిధి సావాసంలో నెమ్మది ఉంది, ఆయన సన్నిధి సావాసంలో సంతోషం ఉంది. అలాంటి నెమ్మది, సమాధానం, సంతోషం నీవు, నీ కుటుంబాన్ని అనుభవించాలంటే నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే మొట్టమొదటి నీ శత్రువులను ప్రేమించాలి. మొట్టమొదటి నువ్వు చేయాల్సిన పని నీ ఇరుగు పొరుగు వారిని నువ్వు అన్నదమ్ముల సోదర భావం కలిగి నువ్వు జీవించగలగాలి. అప్పుడు నువ్వు శోధనకు గురి కాకుండా, శోధనలోకి పడిపోకుండా నువ్వు నెమ్మది కలిగి నీ జీవితాన్ని కొనసాగించుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. ప్రేమ దేవుడు, అలా ఆలోచించండి. నీవు ఎలా జీవిస్తున్నావు ఈ రోజుల్లో? నీ పరిస్థితి ఎలా ఉంది? నీకు దేని మీద ఆశ ఉంది? నీకు దేని మీద నువ్వు జీవిస్తున్నావు? నువ్వు ఎలాంటి ఆశలతో నువ్వు ముందుకు కొనసాగుతున్నావో ఆలోచించుకో. నువ్వు ధనం అనేటటువంటి వ్యాపంతో పోతున్నావా, లేకపోతే అంధకాలం అనేటటువంటి చీకటి శక్తులతో కలిసి ప్రయాణం చేస్తున్నావా, లేకపోతే లోకం అనేటటువంటి ఆచారాల వైపు నువ్వు కొనసాగుతున్నావా, లోకం అనేటటువంటి మనుషుల వైపు నీ ముఖాన్ని తిప్పుకొని ప్రయాణం చేస్తున్నావా? వారు మీరు ఏదో అనుకుంటారులే, మన ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమైపోతుందిలే అని నువ్వు బాధతో బాధపడుతున్నావా? కానీ సమస్తము ఎరిగిన వాడు, చూస్తున్నవాడు, ఈ లోకంలో ఉన్నటువంటి వారు దేవుని వైపు తిరిగి, దేవుని సన్నిధి వైపు తిరిగి, దేవుని సావాసంతో కలిసి వస్తే నీకున్నటువంటి ప్రతి శ్రమను, ప్రతి ఇరుకును, ప్రతి ఇబ్బంది ఆయన విడుదల కలగజేయగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి నువ్వు శోధనలోకి పడిపోకుండా,
నువ్వు శోధనను అనుభవించకుండా నువ్వు నిజమైనటువంటి దేవుని బిడ్డగా ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నంత కాలం ఒక ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా జీవించాలంటే ఆయన సన్నిధి నీకు శరణ్యము, ఆయన సావాసమే నీకు శరణ్యము, ఆయన సావాసంలో నీకు సమాధానము, ఆయన సావాసంలో నీకు నెమ్మది, ఆయన సావాసంలోనే నీకు సంతోషము దాగి ఉన్నది. ప్రియమైన ఆలోచించండి. ఇప్పటి వరకు మీరు అలాంటి జీవితం జీవించట్లేదేమో, అలాంటి ఆలోచన మీలో కలగలేదేమో. ఇక నుంచి అయినా మీరు నిజమైనటువంటి దేవుడు ఎరగండి, నిజమైనటువంటి రక్షకుడిని తెలుసుకోండి, ఆయన సన్నిధి సావాసానికి వెనకించబడండి. సంపూర్ణమైనటువంటి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన సన్నిధికి మీరు అప్పగించుకుంటే ఆయన సమస్తమును సమకూరి జరిగించును గాక. అలాంటి కృప మీరందరూ పొందుకుందురు గాక. మీరందరూ మీ కుటుంబాలు సంతోషం అనేటటువంటి ఫలములు పొందుకుందురు గాక. అలాంటి కృపలో మీరు జీవించి ఆయన సన్నిధి సావాసాన్ని సంతోషపరిచేటటువంటి బిడ్డలుగా ఉందురు గాక. ఈ మాటలు దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవా, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మాతో మాట్లాడినటువంటి మట్టి మాట ప్రభువా, మేము బంధకమైనటువంటి శోధనలకు పడిపోకుండా ప్రభు, మేము శత్రువుడు ప్రేమించగలిగితే, శత్రువుడు జయించగలిగితే, మా ఇరుగు పొరుగు వారిని ప్రేమించగలిగితే ప్రభువా మాకు సమస్తము సమకూడి జరుగునని మీరు మాట ఇచ్చి ఉన్నారు తండ్రి. మేము నిజమైన ప్రభువా, మేము అందరినీ ప్రేమించే మనస్సు, సోదర భావం కలిగినటువంటి మనస్సు మాలో కలిగింప చేయండి తండ్రి, మాలో ఉద్యమింప చేయండి తండ్రి. మాలో ఉన్నటువంటి దుష్ట ఆలోచనలు, మాలో ఉన్నటువంటి పాపం క్రియలు, మాలో ఉన్నటువంటి పాపం అనేటటువంటి మోసం అనేటటువంటి అక్రమమైనటువంటి వాటన్నిటిని మేము తీసివేసుకొని ప్రభువా మేము ప్రత్యేకించబడినటువంటి మనుష్యుడిగా మీరు పరిశుద్ధాత్మను మాకు హృదయంలో నిలుపుకొని తండ్రి, మేము ముందుకు కొనసాగేటటువంటి బిడ్డలుగా బ్రతకగలిగితే సమస్తమును సమకూడి జరుగునని మీరు మాట ఇచ్చి ఉన్నారు తండ్రి. ఇచ్చిన వాటిని నమ్మదగిన వాడు ప్రభు, నమ్మదగిన వాడు కాబట్టి ప్రభు నేను ఆశ్రయించి ఉన్నాము తండ్రి. మాకు అవసరతలు ఆక్రతలు సమస్తమును మీరు గుర్తెరిగినటువంటి వారు ప్రభు. మేము ఏదైతే ఆశపడుతున్నామో వాటిని సమస్తమును మాకు సమృద్ధి కలగజేయగలిగిన వాడు మీరని విశ్వాసంతో నమ్మే భాగ్యాన్ని మాకు దయచేయమని, సమస్తము మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించేటటువంటి బిడ్డలుగా మేము ఉన్నట్టుకు కృప చూపించమని ప్రభువైన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగంలో ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగంలో ఇది రక్షణానంద భాగ్యమే. స్తుతిగా అలా సంపన్నుడా, స్తుతిగా రాగవారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆశ్రయించును నీ మాట మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆశ్రయించును నీ మాట మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా. హల్లెలూయా. తలచుకున్నట్టు చిన్న ఆశీర్వాదం తీసుకొని ఉంచుకుంటాం. తండ్రి యొక్క కుమారులకు పరిశుద్ధాత్మ సావాసం పూర్వించడానికి సకల పరిశుద్ధులు ఆయన కృపనిత్యం నిలిచి ఉండను గాక. మీకు వందనాలు. మేము తెలియజేయాలి మనకి వారం సాయంకాలం ప్రార్థనకు నిమిషంలో గమనించి మీరందరూ కూడా త్వరగా దేవుని సన్నిధికి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. హల్లెలూయా.